హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి తల్లిదండ్రులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కొంచెం డైవర్సిఫై ఇతర దేశాల్లో జరిగినటువంటి ఒక పరిణామం గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను అనమాట. ఇది మన దివాళీ గిఫ్ట్గా సౌదీ అరేబియా గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో కఫాలా సిస్టమ్ అని ఒకటి ఉండేదండి. ఈ కఫాలా సిస్టమ్ గురించి మన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంత అవగాహన ఉండటం మంచిదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఉంటుంది, ప్లస్ జనరల్గా కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కఫాలా సిస్టమ్ అంటే ఏంటంటే, కఫాలా అంటే స్పాన్సర్షిప్ అనమాట. 1950స్లో మనకి ఈ గల్ఫ్ ఆ ప్రాంతంలో అంతా కూడా చాలా ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. అందువల్ల వీళ్ళకి చాలామంది లేబర్ అవసరం అయ్యారనమాట. ఈ లేబర్ కోసము ఏషియన్ కంట్రీస్ ఏదైతే మనకి సరౌండింగ్స్ ఇండియా, బంగ్లాదేశ్ ఇటువంటి ప్రాంతాల నుంచి అంతా కూడా వీళ్ళు లేబర్ని అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ఈ తీసుకెళ్లేటప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద లేబర్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఎవరికైతే ఎంప్లాయీ లేకపోతే వర్కర్ అవసరం ఉంటుందో వాళ్ళే వర్కర్ని తెచ్చేసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళు ఇచ్చేటువంటి లెటర్నే స్పాన్సర్షిప్ లెటర్ అంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఓనర్కి ఈ కఫాలా ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తారో అన్ని అధికారాలు ఈ వెళ్ళినటువంటి వ్యక్తి మీద ఉంటాయన్నమాట. వెళ్ళిన వ్యక్తి మీద సర్వాధికారాలు. అతను ఊరికి రావాలన్నా, వెళ్ళాలన్నా, అతనికి ఎంత శాలరీ ఇవ్వాలన్నా, అతను ఏదైనా వేరేది ఇక్కడికి పోయి ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలన్నా ఈ స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి పర్మిషన్ లేకుండా వెళ్ళలేడు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ డే స్లేవరీ అని కూడా చెప్పొచ్చు. మోడర్న్ డేస్లో ఇది స్లేవరీ లాంటిది. ఎందుకంటే వాడు తిట్టినా, కొట్టినా, 12 గంటలు పనిచేయించినా, 20 గంటలు పనిచేయించినా అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. సో గల్ఫ్ అంతా కూడా ఈ కఫాలా సిస్టమ్ అనేది ఉండింది. సౌదీ అండ్ బెహ్రెయిన్, అదేవిధంగా ఇజ్రాయిల్ వీటిని అంతకుముందే బ్యాన్ చేసినాయి. సౌదీ అరేబియా అయితే మనకు బ్యాన్ చేసింది. ఈ సౌదీ అరేబియా బ్యాన్ చేయడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కారణం ఏంటంటే ప్రపంచంలో మొత్తం మీద కానీ మనం తీసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం మీద తెలుగు వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఎక్కువ ఉంటారు అనుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ టక్కని చెప్పేయచ్చు యుఎస్ఏ. ఓకే, యుఎస్ఏ తర్వాత మలేషియా తర్వాత థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంటుందన్నమాట. అంటే తెలుగు ప్రజలు ఎక్కువ నివసించే ప్రాంతం సౌదీ అరేబియా. ఎంతమంది ఉంటారంటే దగ్గర దగ్గర 4 లక్షల మంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇందులో మన తెలంగాణ ప్రజలు చాలా ఎక్కువ. పర్టికులర్గా నిజామాబాదు, ఆర్మూరు, బోధను ఈ ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే ఈ కఫాలా సిస్టమ్ బాధితులు ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో, దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తారు. ఎందుకంటే సౌదీకి వెళ్ళటం అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఉంటుందన్నమాట. కువైటు, ఖతారు, ఒమన్ ఇటు కూడా వెళ్తుంటారు, కానీ బట్ సౌదీకి మన వాళ్ళు ఎక్కువ వెళ్తారు. కువైటు, ఒమన్కి వచ్చేసి మన కేరళ వాళ్ళు ఎక్కువ మంది వెళ్తుంటారు. సో ఈ కఫాలా సిస్టమ్ అబాలిషన్ ఎందుకు చేసింది? ఈ టైంలో కఫాలా సిస్టమ్ అబాలిషన్ చేయడానికి మనది ఎడ్యుకేషన్ ఛానల్ అయినటువంటి మనం ఈ వీడియో చేయడానికి సంబంధం ఉంది. ఎందుకంటే ప్రపంచం యొక్క డైనమిక్స్ వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే యుఎస్ఏ రకరకాల ఆంక్షలు పెడుతూ ఉంది. మన పోయేటువంటి విద్యార్థుల మీద ఎటువంటి ఆంక్షలు పెట్టింది? ఒక యూనివర్సిటీలో 100 మంది ఉంటే అందులో 15% మాత్రమే విదేశీయులు ఉండాలి, అందులో 5% మించి ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు అనేది ఒక రూల్ పెట్టింది అనమాట. డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి రూల్ ఇది. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ టైం చేసుకునే మీద ఆంక్షలు పెట్టారు. సో ఓన్లీ క్యాంపస్లోనే చేయాలా, బయట పెడితే వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు. థర్డ్, సోషల్ మీడియాని మొత్తాన్ని బ్యాన్ చేసి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి చూపించాలి. ఏదైనా కానీ తేడా కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టున్నట్లయితే వాడు వీసా క్యాన్సిల్ చేసే రకంగా డొనాల్డ్ ట్రంప్ రూల్స్ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా మన విద్యార్థుల్ని అక్కడ ఎవరైతే ఓవర్ స్టే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేడీలేసి గుజరాత్కి పంపించినటువంటి పరిస్థితి. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడో అంటే అక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవాలన్నది ఆయన ఆలోచన. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ ఈ పర్టికులర్ టైంలో ఈ కఫాలా సిస్టమ్ ఎత్తేయడానికి ఓకే మన తెలుగు వాళ్ళకి, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్కి యుఎస్లో జరిగినటువంటి పరిణామాలకు కూడా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను దుబాయ్, అదేవిధంగా సౌదీ అరేబియా నేను విజిట్ చేశాను. చూసినప్పుడు అక్కడ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇంతవరకు సౌదీ అరేబియా యొక్క ఎకానమీ అంతా కూడా ఆయిల్ బేస్డ్ ఎకానమీ. అంటే వీళ్ళు ఆయిల్ దోకునేవాళ్ళు, అమ్ముకొని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. సౌదీ అరేబియా కింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన డిసైడ్ చేసినటువంటి అంశం వచ్చేసి వాళ్ళ యొక్క జీడిపిలో 25% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉండాలి, దట్టు ఏఐ డ్రివెన్ ఎకానమీ ఉండాలనేది ఆయన నిర్ణయించుకున్నటువంటి అంశం.
సో ఇప్పటివరకు బ్లూ కాలర్ జాబ్స్ లేకపోతే లేబర్ జాబ్స్ చేసేవాళ్ళు సౌదీ అరేబియాలో 42% మంది సౌదీ అరేబియా జనాల్లో విదేశస్తులే ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా బాండెడ్ లేబర్గా పనిచేయడానికి ఇష్టపడిపోయినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు లేకపోతే జర్నలిస్టులు, మీడియా వాళ్ళు, వీళ్ళెవరు కూడా పెద్ద సౌదీ అరేబియాకి పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే అలాంటి బాండెడ్ లేబర్ చేయడం అన్నది విఘ్నులైనటువంటి లేకపోతే ఇంటెలెక్చువల్ పీపుల్ ఎవరు కూడా బాండెడ్ లేబర్కి చేయడానికి ఇష్టపడరు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఒక ఎకానమీని బిల్డ్ చేయదలుచుకున్నప్పుడు ఒక కంపెనీలు ఏదైతే గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఇలాంటి కంపెనీస్ ఏదైతే వస్తాయో వాళ్ళొక 4 ఫ్యాక్టర్స్ని చూస్తారు. ఆ 4 ఫ్యాక్టర్స్లో సోషల్ ఈక్వాలిటీ చూస్తారనమాట. అంటే స్త్రీలను అందరినీ సమానంగా చూస్తున్నారా, సోషల్ ఈక్వాలిటీ ఉందా లేదా, సోషల్ ఈక్వాలిటీ లేదంటే సోషల్ జస్టిస్, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా. ఓకే, సేఫ్టీ సెక్యూరిటీలో మనకి సౌదీ అరేబియా నెంబర్ 1గా ఉంది. అక్కడ చట్టాలు వచ్చేసి హ్యూమన్ రైట్స్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు కఫాలా సిస్టమ్ లేదా బాండెడ్ లేబర్ అనేది హ్యూమన్ రైట్స్ని తొంగలో దొక్కేటువంటి పని అనమాట. సో దాన్ని తీసేయడం ద్వారా పెద్ద పెద్ద ఎంటర్ప్రెనర్స్ అయినటువంటి ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటిని కూడా సౌదీ అరేబియాకి ఆకర్షించి మరో దుబాయ్ లాగా, దుబాయ్ గమనించినట్లయితే మీకు గల్ఫ్ కంట్రీస్లో నెంబర్ 1 కంట్రీగా ఎదిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది గల్ఫ్ మొత్తంలో కూడా డెవలప్మెంట్కి చిరునామా. దుబాయ్ని చూసి మళ్ళీ కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చినాయి. సో దీంట్లో అక్కడే ఉన్నటువంటి కొన్ని ఎమిరేట్స్, అబు దుబాయ్ కానీ, రసాయల్ ఖైమా కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. దీన్ని చూసినటువంటి ఖతార్ గవర్నమెంట్, ఖతార్ కూడా ఈ రకంగా డెవలప్ కావాలని వాళ్ళు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సౌదీ అరేబియా దగ్గర ఏంటంటే వీళ్ళు రిచెస్ట్ కంట్రీ, వీళ్ళ దగ్గర ఫండ్స్కి ఇబ్బందే లేదు. కాబట్టి ఏదైతే ఐటీలో డెవలప్ కావాలి అనుకున్నట్లయితే దీనికి ప్రధానంగా చాలా రకాలైనటువంటి లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఈ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర లేనిది ఏంది, యూఎస్లో ఉన్నది ఏంటంటే యూఎస్లో లిబర్టీ ఉంది, మానవ హక్కుల్ని గౌరవిస్తారు, మనిషిని మనిషిగా చూస్తారు. అందువల్ల మనం అందరం కూడా సౌదీ అరేబియా పోయే వాళ్ళని లేబర్ అనుకొని అదేవిధంగా యూఎస్కి పోయే వాళ్ళని గొప్పవాళ్ళు అనుకోవడం అనేది ఇప్పటివరకు జరిగింది. సో ఇప్పటివరకు వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ని తీసేయడం ద్వారా, ఈ కఫాలా సిస్టమ్ని అబాలిషన్ చేయడం ద్వారా వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇంటెలెక్చువల్ కమ్యూనిటీని మొత్తాన్ని కూడా సౌదీ అరేబియాకి రప్పించుకొని వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెట్టుబడులు పెట్టి, అదేవిధంగా ఇప్పుడు అమెరికా ఏ రకంగా అయితే సిలికాన్ వ్యాలీ డెవలప్ అయిందో మరో సిలికాన్ వ్యాలీగా వాళ్ళు సౌదీ అరేబియాని కూడా డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో మనందరికి కూడా జనరల్గా ఏంటంటే ఈజీనెస్ అనమాట. ఇక్కడ సౌదీ అంటే ఇక మనకి ఇంటికి పోయి వచ్చినట్టే. సౌదీ కానీ దుబాయ్ కానీ ఇదంతా మనకి ఈజీనే. కాకపోతే ఓన్లీ ఇంతకుముందు లేబర్ పోయేవాళ్ళు. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ దుబాయ్ అడ్మిషన్లు చేసామన్నమాట. బిట్స్ పిలాని, మణిపాల్, దాని తర్వాత రకరకాల యూనివర్సిటీస్ చేస్తే ఈరోజు యూఎస్ అడ్మిషన్స్ పడిపోయినందువల్ల దుబాయ్ అడ్మిషన్స్ అనేది దాదాపు 500% పెరిగినాయి. ఈ సంవత్సరం వీఆర్ ఎక్స్పెక్టింగ్ చాలా ట్రెమెండస్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళు కూడా అభివృద్ధిలో పోటీ పడుతున్నారు. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవినీతి జరగదు అక్కడ, సేఫ్టీ సెక్యూరిటీ ఉంది, వాళ్ళ జీడిపి ఏదైతే బ్రహ్మాండంగా ఉంది, స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. లేనిది ఏంటి అంటే వాళ్ళు అన్నెసరీ షరియాలను పాటించడమో లేకపోతే ఇంకేదన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడమో, బాండెడ్ లేబర్ని పట్టుకోవడం, ఇటువంటి కొన్ని పనులు వాళ్ళు అంతకుముందు తప్పులు ఆ రోజు అవసరాలను బట్టి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి రాజులు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అబాలిషన్ చేయడం ద్వారా తెలుగు ప్రజల ఆపర్చునిటీ అనేది సౌదీ అరేబియాలో వైట్ కాలర్ జాబ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ దుబాయ్ అనేది ఫస్ట్ డెస్టినేషన్ కింద తీసుకున్నట్లయితే నెక్స్ట్ డెస్టినేషన్గా మనకి సౌదీ అరేబియా, ఖతార్ కూడా మనకి యుఎస్ వద్దు పొమ్మంటూ ఉంది. వీళ్ళు ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ రండి, మేము మీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇస్తాం, యూఎస్లో మీరు ఏదైతే లైఫ్ని ఎంజాయ్ చేశారో అటువంటి లైఫ్ని మా దేశంలో కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఒక పరిణామం పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మనకు ఒక దారులు మూసుకెళ్తాయో మరో దారి ఓపెన్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా మన దాకా $1,00,000 కడితే కానీ H1B వీసా ఇవ్వను అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మాట మార్చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి $1,00,000 కట్టే అవసరం లేదు, ఆల్రెడీ H1B ఉండి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు $1,00,000 కట్టే అవసరం లేదని చెప్పేసి ఈరోజు మాట మార్చినటువంటి పరిస్థితి. అది మనకు శుభపరిణామంగా చూడాలి. సో ఎందుకంటే ఇంటలెక్చువల్ మ్యాన్ పవర్ అండ్ స్మార్ట్ మ్యాన్ పవర్ కలిగినటువంటి అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఉంది. భారతదేశం పొలిటికల్ అన్సర్టనిటీ అండ్ కరప్షన్ వల్ల మనం వెనకబడి ఉన్నాం తప్ప స్టిల్ వీటన్నిటిని కూడా అధిగమించి భారతదేశం ముందుకెళ్తుంది. సో
ఇప్పుడు రిమైనింగ్ దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే వైట్ కాలర్ ఎవరైతే జాబ్స్ పోతున్నాయో, ఇప్పుడు సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఈ పరిణామం ఎంతో వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రానటువంటి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సౌదీ అరేబియా ఒక ముఖ చిత్రంగా మారబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.